ఈ నూతన పారిశ్రామిక కారిడార్ను ఆమోదించండి, హైదరాబాద్ నాగపూర్కు తుది అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి అయితే మన రేవంత్ రెడ్డి ఉన్న మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు కూడా కేంద్ర మంత్రిని కలిసినటువంటి ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి ఎన్డీసీ మెగా లెదర్ పార్క్ IIHT ఇవ్వండి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ వయా మిర్యాలగూడ విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాగపూర్ పారిశ్రామిక కారిడార్కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కూడా కోరారు. కేంద్రం ఆ తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి 2300 కోట్ల నిధులు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయన కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్లో ప్రాధాన్య అంశంగా ఫార్మాసిటీని గత ప్రభుత్వం ప్రతిపాదించిందని, దానిని ఉపసంహరించుకొని నూతన ప్రతిపాదనలు పంపేందుకు అనుమతించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్కు నేషనల్ డిజైన్ సెంటర్ NID మంజూరు చేసిందని నాటి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ దానికి శంకుస్థాపన చేశారని ఆయన కేంద్ర మంత్రి గోయల్కు గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత NIDని విజయవాడకు తరలించారని, ఈ నేపథ్యంలో తెలంగాణ కూడా NID మంజూరు చేయాలని కోరడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెదర్ పార్క్ మంజూరు చేసిందని కేంద్ర మంత్రి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్, జనగాం జిల్లాల్లో లెదర్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూములు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం మెగా లెదర్ పార్క్ మంజూరు చేస్తే వెంటనే భూమి కేటాయిస్తామని కేంద్ర మంత్రికి తెలిపారు. ఇది మంచి ప్రతిపాదన అని, ఇందుకు సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి సమావేశంలో పాల్గొన్న కేంద్ర అధికారులకు సూచించారు. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా NDC మెగా లెదర్ పార్క్ IIHTకి సంబంధించిన విషయంలో తప్పకుండా మాకు అనుమతులు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని కూడా ఆంధ్రాకు తరలించడానికి ప్రయత్నం చేసి వాటిని కూడా వెనక్కి తీసుకురావడానికి అవకాశాలు లేవు కాబట్టి మళ్ళీ తెలంగాణ కూడా ఇచ్చేటువంటి అవకాశం చూడాలి. ముఖ్యంగా లెదర్ పార్కు సంబంధించిన విషయంలో కరీంనగర్లో కానీ జనగామలో కానీ భూములు మీకు ఎన్ని ఎకరాల భూములు కావాలన్నా మేము ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ భూములను ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు మాకు మంజూరు చేస్తే తప్పకుండా డెవలప్ అవుతాయి అని చెప్పేసి కూడా అంటున్నాడు. మరి హైదరాబాద్ నాగపూర్కు సంబంధించినటువంటి విషయంలో తప్పకుండా ఏదైతే వాళ్ళు నూతన పారిశ్రామిక కారిడార్ను పెట్టాలని అనుకుంటున్నారో దానికి సంబంధించిన విషయంలో మరి పర్మిషన్లు ఇస్తారా, మరి అంటే 2300 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి సహకరిస్తారా లేదా? మరి ఎందుకు అనంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చూసినా కూడా ఉత్తర తెలంగాణకి ఇచ్చేటువంటి నిధులు దక్షిణ తెలంగాణకి ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇది మన మీద కొత్తగా చెప్పేటువంటి అంశం కాదు. దీని మీద చాలా మంది మేధావులు కూడా ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ వేదికగా కూడా ప్రశ్నించిన మంత్రులు ఎంతోమంది ఉన్నారు, ముఖ్యంగా ఎంపీలు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ రోజు కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తున్న బడ్జెట్కు సంబంధించిన విషయంలో ఆ బడ్జెట్లో ఏ రాష్ట్రాలకు ఎంత బడ్జెట్ పోతుందని చెప్పేసి చూస్తే కనీసం 10 నుండి 20% బడ్జెట్ కూడా ఉత్తర తెలంగాణకు కాకుండా దక్షిణ తెలంగాణకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మెడికల్ కాలేజీలు కానివ్వండి, లేదంటే రైల్వే సంబంధించిన కానివ్వండి, ఎయిర్పోర్ట్లకు సంబంధించిన విషయం కానీ ఏది చూసినా కూడా మొత్తం పెట్టుబడి మొత్తం దక్షిణ తెలంగాణకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు ప్రేమ చూపించినట్టు కనబడట్లేదు. మరి అట్లాంటప్పుడు మరి రాష్ట్రానికి 2300 కోట్ల రూపాయల బడ్జెట్కు సంబంధించిన విషయాన్ని మీరు ముందు పెడితే మరి దానికి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది ఏంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణ అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర విభజన తర్వాత దీనికి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో వాళ్ళు ప్రత్యేకంగా వీటికి నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి అట్లాంటి నిధులు ఇవ్వకుండా వాళ్ళకు ప్రత్యేక హోదా అడ్డుకుంటూ వీళ్ళకి సంబంధించి తెలంగాణకు సంబంధించిన విషయంలో అంటే నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అది కావాలనే కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లుగా ఎందుకు ఆ అభివృద్ధికి సంబంధించిన విషయంలో సహకరించట్లే అని చూసినట్లయితే కేవలం ఇక్కడ ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కూడా బీజేపీకి సంబంధించిన విషయంలో బీజేపీ అధికారంలో కాదు కదా, కనీసం ఇక్కడ బీజేపీ ఆనవాళ్ళు కూడా కనబడతలేవు. కాబట్టి ఇక్కడ ఎంత అభివృద్ధి చేసినా కూడా బీజేపీకి ఓట్లు రావని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే పోయినంత మాత్రాన మరి 2300 కోట్లు వస్తాయా అని అంటే గట్టిగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే చేసినామో రానున్న రోజుల్లో తప్పకుండా కేంద్రం మెడలు వంచేటువంటి ప్రయత్నాలు కూడా మనం చేస్తే తప్పకుండా నిధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి దాన్ని కూడా తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు ప్రభుత్వంతో కలిసి పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రాహుల్ ఖర్గేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, నామినేటెడ్ పదవులపై చర్చ, పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, భారత్ జోడో న్యాయయాత్ర, లోక్సభ ఎన్నికల సన్నాహకాలపై చర్చ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీలతో సుదీర్ఘ మంతనాలు, నేడు అగ్రనేతలతో కలిసి మణిపూర్ వెళ్లనున్న సీఎం, డిప్యూటీ సీఎం.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం తమ సీట్లను త్యాగం చేసిన వాళ్ళకి ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిసింది. అలాగే సామాజిక న్యాయంతో పాటు విద్యావేత్తలకు స్థానం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ముఖ్య నేతలకు వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. శనివారం సాయంత్రం ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మొత్తానికైతే మరి పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి పార్టీ కోసం త్యాగం చేయడం అంటే అంతకుముందు పార్టీ కోసం పనిచేసి త్యాగం చేసిన వాళ్ళ, లేదు అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు వాళ్ళ పార్టీలను తీసుకొచ్చి ఇందులో విలీనం చేసి ఈరోజు ఎమ్మెల్యే పదవులు కానీ టికెట్లు కానీ ఇవ్వకుండా కూడా వాళ్ళ కోసం పనిచేసినటువంటి కోదండరామ్ సార్ లాంటి వాళ్ళకు ఇస్తారా? ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? మరి ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పేరు తెరమీకి వస్తూ ఉంది. మరి పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళకు సంబంధించిన విషయంలో చూసినట్లయితే అద్దంకి దయాకర్ లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెరమీదికి వస్తారు. మరి పార్టీ కోసం త్యాగం అంటే వాళ్ళ పార్టీలను కూడా ఇందులో కలిపి ఈరోజు వాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన విషయంలో మరి ఈరోజు ముఖ్యంగా కోదండరామ్ సార్ పేరు కూడా బయటకు వస్తుంది. కాబట్టి మరి ఏ రకమైన త్యాగం చేసిన వాళ్ళకి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారు, ఎట్లా ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా మళ్ళీ సామాజిక న్యాయం అంశాన్ని కూడా చూసినట్లయితే మరి సామాజిక న్యాయం అంటే ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన విషయంలో తప్పకుండా సామాజిక న్యాయం జరగాలి అంటే ఆ విషయంలో కూడా మరి మహిళలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఎవరికైనా ఇస్తారా? అది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి ఏది ఏమైనా కూడా పార్టీ కోసం పనిచేసింది దాదాపు చాలా మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కోపంతో, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా మంది నెగిటివ్గా ఉండి ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేశారు. మరి ఆ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేసిన నిరుద్యోగులకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన విషయంలో మరి విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఎమ్మెల్సీ కానీ లేదంటే నామినేటెడ్ పోస్టులు కానీ ఇచ్చేది ఉంటే రానున్నటువంటి కాలంలో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది.